మన రాహుల్ గాంధీ గురించి మన గురజాడ అప్పారావు గారు పెట్టినటువంటి మంచి పాటని ఆయన గుర్తు చేసిండు. ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడినా పొగడరా పొగడరా నీ తల్లి భూమి భారత్ని నిలుపరా నీ జాతి నిండు గౌరవం. ఆయన జాతే నింపుతున్నాడు, గాంధీ జాతి, ఫేక్ గాంధీ జాతి. ఇంకొక కామెంట్ కూడా వచ్చింది ఏంటంటే మీ మీద కేసు పెట్టరా ఎవరు అని వచ్చిందని. దేశాన్ని అంటే దేశం యొక్క రక్షణ లేకపోతే దేశాన్ని కాపాడే వ్యక్తుల యొక్క నిర్మాణము ధర్మం గురించి మాట్లాడేటోళ్ళ మీద కేసులు పెట్టమంటున్నావా, లేకపోతే దేశం అవతల పోయి దేశ అస్థిరతను దెబ్బతీసే వ్యక్తుల మీద కేసు పెట్టమంటారా? ఇది ఆలోచించాలి వాళ్ళు. మనం మాట్లాడుతున్నది దేశ సంరక్షణ కోసం మాట్లాడుతున్నాము, ధర్మ సంరక్షణ గురించి మాట్లాడుతున్నాము, లేకపోతే ఈవెన్ మనలో ఉన్నటువంటి నాయకుల గురించి మాట్లాడుతున్నాము, మంచి మాట్లాడుతున్నాము. జర కోపం వచ్చినప్పుడు కొద్దిగా తిడతామేమో, తిట్టాము, విమర్శిస్తాం, విమర్శిస్తాము, తిడతామేమో. అండ్ సమాజంలో ఏదైతే నడుస్తుందో, మన మధ్యలో ఏదైతే నడుస్తుందో అది మనం మాట్లాడుతున్నాం. అంతేగాని మా మీద కేసులు పెట్టేది ఉంటే సమాధానం ఏమిస్తున్నాం అంటే కేసులు పెట్టినా ఆమెనా సరే, కేసులు పెట్టినా సోదరికి చెప్తున్నాం ఏంటంటే కేసులు పెట్టినా కేసులలో దమ్ము ఉండాలి కదా, కేసులలో దమ్ము ఉండాలి. భారత న్యాయ వ్యవస్థ అంతా ఇంకా భ్రష్టు పట్టలే. భారత న్యాయ వ్యవస్థ మీద అపారమైన గౌరవం, నమ్మకం నాకు ఉన్నది. రాజ్యాంగానికి కట్టుబడి నేను ఉన్నా, రాజ్యాంగానికి కట్టుబడి నేను ఏం మాట్లాడలే. బయట పోయి ఇలా మీకు అన్న అప్రహెన్షన్స్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు నువ్వు రాహుల్ గాంధీని ఇట్లా అన్నావు కదా గిరీష్, పాజిటివ్గానే తీసుకుంటాను. రాహుల్ గాంధీని ఇట్లా అన్నావు కదా, కేసు వేస్తారు కదా అంటే, రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండో తెలుసా? ఆమెను అడుగుతున్నా, వాళ్ళని అడుగుతున్నా. సిక్కులు టోపీ పెట్టుకునే పరిస్థితుల్లో లేరంట. వాళ్ళ 5 ఏవైతే ఉంటాయో, వాళ్ళ మెయిన్ గురు గ్రంథ్ సాహిబ్లు ఏదైతే రాసిండ్రో ఆ 5 మీరు ఎయిర్పోర్ట్లో కత్తి పెట్టుకుని పోయినా అలౌడే. భారత రాజ్యాంగం ఆ ఫెసిలిటీ ఇచ్చింది. ప్రపంచంలో ఏడలేదు మళ్ళా ఇంత డైవర్సిటీ. మీరు రిలీజన్ డైవర్సిటీ అని మాట్లాడతారు కదన్న, సెక్యులర్ అనేది ఢోంగే అమెరికాలో. ఎందుకంటే నువ్వు ఓతు తీసుకునేటప్పుడు బైబిల్ చేతిలో పట్టుకొని చెప్తావు. ఇక్కడ నీదేదో, నీ మతం ఏందో, నువ్వేందో, నీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చింది నా భారత్. ఇంకొకటి ఏందని అంటే, కేసు ఏమని పెడతాడు శ్రీధర్ అని అన్నది కరెక్ట్. ఏమని పెడతాడు రాహుల్ గాంధీ? నేను అన్న మాటలలో ఏం తప్పున్నా చెప్పురు నాకు. ఆడ పోయి సిక్కులు టర్బన్లు పెట్టుకుంటలేరు, పగడి పెట్టుకుంటలేరు అని మాట్లాడతాడు సిగ్గు తప్పినోడు. అసలు సిక్కులను ఊతకోత కోసిందే రాహుల్ గాంధీ మనం సర్కార్ కదా. ఇంత తిడుతున్నాము అంటే ఎవరి కారణమో ఆ కారణం వల్ల మనం తిడుతున్నాం. వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మళ్ళా ఇప్పుడు ఆయన సాక్షాత్తు ఒప్పుకున్నాడు. రిపబ్లిక్ ఛానల్లో విషయం జరుగుతున్నప్పుడు ఒక దగ్గర అయితే సిక్కుల మీద ఊచకోత కోసింది కాంగ్రెస్, అది ఒక పెద్ద బ్లండరే కదా అని అంటే, అది మిస్టేక్ అయింది అని చెప్పి ఒప్పుకున్నాడు. కమల్ నాథ్, టైట్లర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ మీద ఎంత పెద్ద ఆరోపణలు ఉన్నాయి చూడుండ్రి ఒకసారి. ఒక్కసారి చరిత్రకి వెళ్తే, ఇప్పుడు ఈరోజు జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఎంత బ్లండరు, ఎంత మసులుతుంది కదా. ఆ రోజు 370 పెడతారు ఎవడన్నా, అదొకటి. అదిగో యుఎన్ లో పెడతాడా? యుఎన్ లో పెడతాడా? అంటే పైజామాకు నాడగట్టుకునే ధైర్యం లేదు ఎవరికి. రాజు వచ్చి మన జవహర్లాల్ నెహ్రూకి, రాజు వచ్చి మన దేశంలో కలిపితే, దేశం రక్షించమని చెప్తే, మళ్ళీ ఇంకొకటి ఏంది, ఈ పాకిస్తాన్ సైన్యాన్ని వెనక్కి వెలగొట్టిన తర్వాత కూడా ఖాళీగా ఉన్న ప్లేస్ నువ్వు తీసుకోలేదు. మళ్ళీ మనదే భారతదేశం యొక్క స్థలం. అమెరికాలో పోయి సిగ్గుదప్పినోడు మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. ఏమన్నానంటే, భారత్లో ఇట్లున్నది, మీరు రావాలా, ఎలక్షన్లు అన్ఫేర్ జరిగినాయి అంటే, మళ్ళీ సిగ్గుదప్పినోడు 99 రిజైన్ చేయి, 99 ఎంపీ సీట్ల ఎలక్షన్లు ఫేర్గా జరగలేదని రిజైన్ చేయి, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లెక్క చెయ్. దిగ్ జిగర్లా దమ్ముంటే చెయ్, 99 ఎలక్షన్స్లలో మళ్ళీ పోదాం, ఆయన మీద చేయమని. అరే నువ్వు ఇవాళ సమానత్వం గురించి మాట్లాడతాడు. ఒక ప్లేట్లనంట అన్నం, పప్పు, కూరగాయ అన్నిట్లా కలిపి మనం కలుపుకొని తింటాం, అది భారత్ అంట. మళ్ళీ నిన్నాగమని అన్నాడు కదా, యూనియన్ ఆఫ్ స్టేట్స్ భారత్, మేము స్టేట్స్ అన్ని సపరేటు, భారత్లో ఇట్లా అయితే నిన్నొక మాట మాట్లాడాడు, ఇవాళ ఒక మాట మాట్లాడాడు. ఇంకా హైలైట్ చెప్తానా, ఇది ఒక్కటి మీ చెప్తా. ఆయనకి ఏం చెప్తున్నానంటే, ఇవాళ సర్వమత సమ్మేళనం అని చెప్పి నువ్వు ఏదో అమెరికాలో మాట్లాడుతున్నావు, సిక్కుల గురించి మాట్లాడుతున్నావు, మైనారిటీల గురించి మాట్లాడుతున్నావు, హిందువుల గురించి నన్ను మాట్లాడినావా, అభయముద్ర అని చెప్పి మాట్లాడుతావు, ఎక్సెట్రా అని మాట్లాడితే హేళన చేసి మాట్లాడతావు. నేను యాక్సిడెంటల్ హిందూ అని చెప్పి నీ ముత్తాత చెప్పిండు, నా కర్మగాలి నేను హిందూ అని. మిమ్మల్ని ఎందుకు దేక్తాం రా భయ్, నాకు అర్థం కాదు. కానీ డైరెక్ట్ చెప్పినోడు ఆ ఇత్తనంలోకైనా పుట్టిన ఈ బంతిపూని నమ్ముతామా? బంతిపువ్వే పుడుతుంది కరెక్టా? బంతిపువ్వే పుడుతుంది, చామంతి పువ్వు పుడుతుంది. చాలా మంది యువకుల్లో ఈ రోజుకు అవగాహన ఉంది. ఎందుకంటే
ఆయనను ఎప్పుడు ఆయన పోతాడా రాజకీయాల నుంచి, రాజకీయాలు ప్రక్షాళన అవుతాయా, అరే కాంగ్రెస్ అనే దానిలో వేరే ఎవరన్నా వస్తే బాగుండు అని యువత కోరుకుంటుంది. మా రిప్రజెంటేటివ్ ఈతనా అంటే ప్రతిపక్షంలో ఉన్న మన రిప్రజెంటేటివే కదా. ఒకప్పుడు మోడీ లాంటి నాయకుడికో, లేకపోతే మోడీని పక్కకు పెడదాం, కాంగ్రెస్ పార్టీకి అంటే దేశాన్ని నడిపించాల్సినటువంటి వ్యక్తి ఎలా ఉండాలి, అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళకు అప్పచెప్పండి కదా, దేశం గురించి అప్పచెప్పండి. సేమ్ బంగ్లాదేశ్ అయినట్టు స్టేట్మెంట్, ఇండియాలో ఎన్నికలను కంట్రోల్ చేశారు, వాళ్ళు రిజైన్ చేయగలరా భయ్. బీజేపీకి ఎలక్షన్స్ కమిషన్ వంత పాడింది రాహుల్ గాంధీ అన్న, బీజేపీకి ఎలక్షన్ కమిషన్ వంత పాడింది అని అన్నాడు, 400 పార్ అయిపోతుండే. ఇక్కడ ఆ తర్వాత వద్దాం. ఫస్ట్ నేను ఏమడుగుతున్నానంటే, అరే మీకు నిజంగా మీరు మనుషులైతే, కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాయి ఇలా, మీరు నిజంగా మనుషులైతే, మీకు నిజంగా సీమ్ నెత్తురు ఉంటే, నేను ఇలా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నా చిత్రగుప్తు ద్వారా. ఎలక్షన్ కమిషన్లను రాజ్యసభ టికెట్లు ఓడించిండ్రా వెనకటికి, కాంగ్రెస్ ఇయ్యలే. మళ్ళీ అప్పుడు ఎలక్షన్లు మీకు స్మూత్గా జరిగినాయి బాగా భారతదేశంలో. మీరు మాట్లాడితే సంసారాలు, వేరేడు మాట్లాడితే వ్యభిచారాలా. రామ్లాల్ గవర్నర్ని పెట్టి ఎన్టీఆర్ని ఏడిపించిరానా? ఆ కాలం వేరన్నా. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అందరికీ అర్థమైంది, టెక్నాలజీ ఉంది, ప్రజలకి మన ప్రతి ఒక్కరి చేతిలో సోషల్ మీడియా ఉంది. ఈ రోజు ట్రాన్స్పరెంట్ ఉన్నట్టు ఆ రోజు ట్రాన్స్పరెంట్ లేదు, ఈ రోజు ట్రాన్స్పరెన్సీ ఉంది. ట్రాన్స్పరెన్సీ ఏడున్నదా? ఇందిరాగాంధీ ఎలక్షన్ ఓడిపోతుందంటే ఎమర్జెన్సీ తెచ్చిర్రా మీరు మాట్లాడుకున్నారా? మేము చెప్పినట్టు వినాలే, కోర్టులను శాసించారు మీరు, మాకు అనుకూలంగా లేకపోతే జడ్జిలు ఎందుకు అవుతారు అని చెప్పి సీనియారిటీ లేని జడ్జిలను తీసుకొచ్చి పైకి పెట్టింది ఇందిరాగాంధీ. మర్చిపోయినామా? ఎమర్జెన్సీలో ప్రెస్ ఫ్రీడమ్ని నాశనం చేసారు. ఇవాళ మాట్లాడుతున్నావు మాకు ప్రజలల్లో మాకు మైలేజ్ లేదంటే, నువ్వు సుఖమైన అయితే మైలేజ్ దొరుకుతుంది నీకు ఒక టాపిక్ చెప్పి దాని మీద మాట్లాడానంటే అలా మాట్లాడిన తర్వాత నీకేం మాట్లాడినావు నీకే అర్థం కాదు. సరే నిన్ను కన్న తల్లి సోనియా గాంధీ గారి కన్నా అర్థమవుతుంది అని అంటే నెత్తుకొక్కుని వెళ్ళిపోతుంది, ఇంతో ఎందుకు పెట్టుకోవాలి, నేను ఒక రెజల్యూషన్ తీసుకోవాలి, ఈయన గురించి మాట్లాడడం బంద్ చేయాలి. ఇక ఇట్లా అన్న మనోడు భారతదేశంలో మాట్లాడుతుంటే నేను వదిలేస్తుండే, అదే ఆడేండు పోయి మాట్లాడతాడేందన్న పైజామా పట్టించారు లెక్క, నాకు అర్థం కాదు. కానీ ఉతికి ఆరేయాలి, అసలు ఇండియాకి రానియద్దు. అరే నేను అది చెప్తా, ఇప్పుడు ఇండియాలో మాట్లాడుకోరా భయ్, నీకు ఉన్నది నువ్వు ఇండియాలో మాట్లాడుకో, నువ్వు ఆడబోయి అమెరికాలో ఇండియా ఇజ్జత్ నువ్వు తీస్తావురా, నాకు అర్థం. అయినా ఆడ సపోర్ట్లు కొడుతున్నారు, వాళ్ళ చెంపల వల్ల కొట్టాలని చెప్తా నేను బయట. అసలు ఎట్లా భారతదేశాన్ని దూషిస్తున్నాడు, భారతదేశ ప్రతి టాపిక్ కించపరుస్తున్నాడు, ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నాడు. అన్న ఇవాళ ఇన్ని ఎయిమ్స్ వచ్చినాయి, ఇవాళ భారత్ గొప్పతనం కాదా? ఇవాళ ప్రపంచ దేశాలు ఏదైనా యుద్ధం ఆగాలనంటే భారత్ వైపు దిగి మీరు మధ్యవర్తిత్వం చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. అది భారత్ గొప్ప కాదా? ఇవాళ స్పేస్లలో ఇస్రో మార్స్ మిషన్ పెట్టుకున్నాము, చంద్రయాన్ మిషన్ పెట్టుకున్నాము, మనిషిని కూడా పంపిస్తామని చెప్పి అనుకుంటున్నాము. భారత్ గొప్పతనం లేదా? 88,000 డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మనం ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. భారత్ గొప్పతనం లేదా? మనం మౌస్ తిప్పితే అమెరికా కదులుతుంది, సగం మంది భారతీయులే ఉన్నారాడ. మొన్న అమెరికానే మనకు ఇప్పుడు మోదీకి ఫోన్ చేసి ఏం చేద్దాము, ఎందుకంటే ఆయన పెట్టినటువంటి ఏలు బంగ్లాదేశ్లో అది ఎట్లయిపోయిందంటే షాట్ల తవుడు వేసి కుక్కలకు తాకున్నట్టు పెట్టి ఎంబసీ తీసుకొని వెళ్ళిపోయారు కదా అయిపోయింది బంగ్లాదేశ్లకి. తర్వాత ఏం చేద్దామో అర్థం కాకుండా అయిపోయింది. చైనా ఈ పీకుడు మొగోడికి ఒక్కటి మంచిది కనబడతలేదు, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనబడతలేదు, ఇంత పెద్ద. ఇప్పుడు రాహుల్ గాంధీ నేను నీకు అడుగుతున్నా, చిప్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు నీ మన్మోహన్ సింగ్ నువ్వు ఏం కట్టాలు కట్టినావు మళ్ళీ అప్పుడు చక్కగా ఉంటే ఇప్పుడు మనం ఇలా చైనాని అధిగమిస్తుండే కదా, మనకు రెడీగా ఉండే ఎన్వైరన్మెంట్. ఎందుకంటే డెసిషన్లు ప్రపంచంలో భారతదేశాన్ని చాలా మంది నమ్ముతారు, మన ధర్మాన్ని నమ్ముతారు. మనం ఎప్పుడు కూడా ఇతరుల మీద దండెత్తాము, శాంతి కాముకమైనటువంటి దేశము. మరి ఆ రోజు మనం మంచి దేశాన్ని అదానికి అంబానీకి తాకట్టు పెట్టారు. అంటే జిందాల్ లేడు దేశంలో, టాటా లేడు, మహీంద్రా లేడు, రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ అంటే అంబానీ ఏమో, ఈరోజు వేరే ఇండస్ట్రీస్ లేవు. 100 యూనికార్న్లు వచ్చినాయి, ఫాస్టెస్ట్ యూనికార్న్స్ ఇన్ స్టార్టప్స్. ఏ ప్రపంచంలో ఉన్నది రాబాయ్ నాకు ఎప్పుడు? ఎప్పుడు 2014 కంటే ముందు అసలు ఒక 2-3 ఉండే. మరి మహిళలకు ఎంపవర్మెంట్ లేదని అన్నట్టు సోనియా గాంధీకి ప్రియాంద్ర వాద్రాకు ఉన్న ఒక మహిళ, ఆమె పేరు ఏదో గుర్తొస్తలేదు, లోక్సభ ఎలక్షన్స్ టైంలో నా మీద అసభ్యంగా మాట్లాడినరు, ఒక మహిళ అని కూడా చూడకుండా అసభ్యంగా మాట్లాడినరు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ప్రియాంక వాద్రా కూడా యాక్షన్ తీసుకోలేదు. ఆమె వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరింది. ఇది మీ మహిళల మీద పట్ల ఉన్న గౌరవం మీరు మాట్లాడతారు. అరే సుప్రీంకోర్టు ట్రిపుల్ షాబాను కేసులా తీర్పిస్తే రెజల్యూషన్ పాస్ చేసి తొక్కిండు మహిళల పట్ల మీ 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 సిగ్గు తప్పిన గౌరవం గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నావు.
అరే ఏదని ఉండని అన్న, నాకు వ్యక్తిగతంగా కొన్ని ఉన్నాయి, నా పర్సనల్ కెపాసిటీలో చెప్తున్నా. విదేశాలలో పోయి స్వదేశాన్ని తిట్టినోడు అసలు మనిషే కాదు, మనిషే కాదు. అదే కదా, కన్న తల్లిని కూడా ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకటి. అది దేశం అంటే మనం అంటాం కదా, పాలు తాగి తన్నేటోడు మళ్ళా ఇక అంతా చేసిన తర్వాత కూడా ఇండియాకి రానియద్దు అసలు. దీని మీద నాకు ఈ భారతీయ జనతా పార్టీ ఇదే కోపం. ఇప్పుడు చూడరాదు, బంగ్లాదేశ్లో అట్లనే చిచ్చు స్టార్ట్ అయింది, ఎలక్షన్లు ఫేర్ కాలే. అమెరికా పిక్ కట్టలు కడతా, హైదరాబాద్ దేశంలో వచ్చి నాకు మాట్లాడుకుతున్నా, అమెరికా కట్టలు కడతా. డొనాల్డ్ లూగాడ్ ఏదైతే మాట్లాడాలనుకుంటుండో మనోడు మాట్లాడుతుండు. ఉత్తర దక్షిణ లాంగ్వేజ్ బ్యారియర్, ఈ బ్యారియర్, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి లొల్లి కాలే అమెరికాలో. మళ్ళీ ఆడ సుఖంగా ఉందా? కామెడీ బంద్ చేయాలి. ఒకప్పుడు కామెడీగా చూసినాం, సరే. అరే వెనకడికి పప్పు అనుకున్నాం అన్న, ఇప్పుడు పాపాత్ముడు అయిపోయిండు, పరమ పాపాత్ముడు అయిపోయిండు. అరే బయట దేశాలలో పోయి మన దేశాన్ని తిడతాడు అన్న, ఇంటి బయటకు పోయి మన తల్లిని తిట్టినట్టే కదా.